నమస్తే అండి. ఈరోజు నేను చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే చేపల పులుసు చేస్తున్నానండి. ఆయిల్ పెట్టుకున్నాను. నేను చూడండి, నేను కేజీ పావు చేప తీసుకున్నానండి. అందులోకి నేను 2 ఉల్లిపాయలు 2 టమాటాలు వేసి పేస్ట్ చేసుకుని ఉంచుకున్నానండి. వేసేసుకుందాం మనం నూనెలోకి. చూడండి, ఉల్లిపాయలు సగం పైన వేయండి. ఉల్లిపాయలు పేస్ట్ అండి ఇది. ఇప్పుడు మనం ఇందులో మసాలా వేసుకుందాం. నేనైతే పచ్చి మసాలా వేస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసుకి. తీసుకొని వేసుకుందాం. కొద్దిగా ఎక్కువ పడద్దండి మసాలా. చూసారు కదా, మనం ఈ పేస్ట్ వేసాం కదండి. ఈ పేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి మనం మసాలా కూడా. చూడండి, ఇలాగా ఇది కలిసిపోతే మీకు తెలుస్తుంది. చూసారు కదా, మసాలా కూడా కొద్దిగా వేగాలండి. చూడండి, మసాలా కూడా బాగా వేగిపోయిందండి. ఇట్లా నూనె తేవాలండి. తేలితే వేగిపోయినట్టే. ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకుందాం. కారం కూడా నూనెలోకి వేసుకుంటే కారం వేగి పచ్చి వాసన ఉండదండి కారంది. మనం ఎంత కారం తింటే అంత వేసుకోవచ్చండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. నేనైతే కొద్దిగా ఎక్కువ వేస్తానండి ఈ కూరలోకి అయితే. ఇంకా బాగా కలిపేసుకుందాం. చూడండి, బాగా కలిసిపోయింది. ఆల్రెడీ నూనెలో వేడిగా ఉంది కదండి. నూనెలోకి వేగిపోతుంది ఇలా వేయగానే మనం. ఇందులో కారం వేగుతుంది కదండి. ఇందులో మనం చేప ముక్కలండి శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు కారం పట్టించి ఒక అరగంట ముందు పెట్టానండి. వేసేసుకుంటాం ఈ ముక్కలు మసాలాలోకి. ఈ ముక్కలు ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత కలపకూడదు మనం పులుసు వేసిన తర్వాత. ముక్కలకి మసాలా తగ్గేలాగా ఒకసారి కలిపేసుకుందాం. కదండి, కలిపేసుకుంటే ముక్కలు అంతా పట్టేసింది. ఒక్క నిమిషం ఇలాగా ముక్కలు ఈ మసాలా ఉడకనిద్దామండి. చూడండి, కొద్దిగా ఉడుకు మొదలైంది కదండి. అలా ఉడుకుతున్నప్పుడే ఇందులోకి చింతపండు పులుసు వేసుకుందామండి. నేనైతే దీనికి ఒక పెద్ద నిమ్మకాయ సైజు కన్నా ఇంకొద్ది తీసుకున్నానండి. అంటే మినిమం ఒక 50 గ్రాములు చింతపండు అండి. పులుసు తగినంత వేసుకోవాలండి. మరీ తక్కువ వేసుకున్నా టేస్ట్ ఉండదండి. సరిపడా ఉండాలి. మరి పుల్లగా ఉన్న బాగుండదు, మరి చప్పగా ఉన్న బాగుండదండి. చూసుకొని వేసుకోవాలండి. ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఇలా కలిపేసుకొని సరిపోయే నీళ్ళు వేసుకుందాం పులుసుకి. నేనైతే ఒక 3/4 గ్లాస్ వేసుకున్నానండి నీళ్ళు. మళ్ళీ కలుపుకుందాం. బాగా కలిపి చూపిస్తానండి మీకు. చూసారు కదా, ఇలాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని మనం ఉప్పు ఇప్పుడే చూసుకోవాలండి. ఉప్పు చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇలా పెట్టుకొని హైలో పెట్టుకొని వండుకుందామండి మూత పెట్టి. చూడండి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకుందాం అలాగా పట్టుకొని. చూసారా, చిక్కగా ఉంది పులుసు. ఇలా ఉండాలండి. చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. పలుసుగా ఉండకూడదు చేపల పులుసు. కలుపుకొని కొద్దిగా వండుకొనిద్దామండి. చూడండి, దగ్గర పడింది కదండి పులుసు. ఇప్పుడు మనం
జీలకర్ర అండి, పచ్చి జీలకర్ర అండి ఇది. ఇప్పుడు వేసుకుందాం మనం. ఇది పచ్చి జీలకర్ర, మామూలుగా జీలకర్ర అని మెంతులు కూడా వేపుకొని వేసుకోవచ్చండి. ఇలా వేసుకుంటే ఇదో టేస్ట్ అండి. పచ్చి జీలకర్ర ఒకసారి వేసుకొని చూడండి మీరుని, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఉడకనిద్దామండి పులుసు. చూడండి బాగా దగ్గర పెడుతుంది పులుసు. నూనె కూడా తేలించి చూడండి. ఒకసారి పెట్టేసుకొని నూనె తేలించి కదండి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.